హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే చికెన్ మలై హండి. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, మిరియాల పొడి, లెమన్ జ్యూస్ అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా ఒక 10 మినిట్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5 యాలకులు, ఒక 5 లవంగాలు, ఒక 10 మిరియాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీదనే కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇంకా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, ఆనియన్ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుల్లటిది కాకుండా ఫ్రెష్గా ఉన్న 1 కప్పు పెరుగు లేకపోతే యోగర్ట్ 1 కప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ లేకపోతే అదే ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా కసూరి మేతి రోస్టెడ్ పౌడర్ని చుట్టూ ఇట్లా చల్లుకోవాలి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో
చికెన్ మలై హండీ అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ డిష్ని మనం రోటీస్లోకి, చపాతీలోకి, అలాగే బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.